సైతానుడు. Because the Lord has been doing miracles, wonders over there since 2 days. ఎందుకంటే గత ముందు 2 దినాల నుండి కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు, స్వస్థతలను, విడుదలను చేస్తూ ఉన్నాడు. The same devil did work in a girl today also. అయితే ఈ రోజు కూడా అదే అమ్మాయి ఇక్కడ వారి డిస్టర్బెన్స్ చేసింది. We are talking upon what the devil does, works of the Satan. సైతానుడు ఎలాంటి విషయాలు చేస్తాడు, కార్యాలు చేస్తాడని మాట్లాడుకుంటున్న సందర్భంలో He wants to stop the revival. ఉజ్జీవాన్ని ఆపడానికి ప్రయత్నం చేసి He wants to stop the people to be get saved. అలాగనే ప్రజలు రక్షించబడకుండా వెనక్కి లాగుతుంది. He doesn't like people to get healed. ప్రజలెవరూ స్వస్థతలు పొందుకోకుండా వెనక్కి ఆపుతుంది. Then we have no power because the devil drank 15 liters petrol. మరి జనరేటర్ లో ఉండవలసిన ఆ యొక్క పెట్రోల్, డీజిల్ ఏమీ కూడా లేకుండా తాగేసింది కాబట్టి మీటింగ్ ఆగిపోవడానికి కారణమవుతుంది. My translator came unto me. He said, what happened over there? అయితే అక్కడ ఏమి జరిగింది ఏంటో అక్కడ ట్రాన్స్లేటర్ వచ్చి చెప్తూ ఉన్నాడు. Because in order to get the petrol we have to travel 25 kilometers. కాబట్టి ఆ పెట్రోల్ మాయమైపోయింది కాబట్టి 25 కిలోమీటర్ల దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సింది అన్నాడు. Bihar is quite different from Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ కంటే బీహార్ రాష్ట్రము చాలా వ్యత్యాసం కలిగింది. It is so hard to get and go, and even it is very hard to go with 2 people. అయితే ఇద్దరుగా వెళ్ళి మనకు కావాల్సింది తెచ్చుకోవాలన్నా చాలా ప్రమాదమైన పరిస్థితి. Because you know that it is not so good in the powder, in the everything. It was so bad state. అది చూసినట్లయితే అన్ని రకాలుగా కూడా మరి ఎంతో మూర్ఖమైన రాష్ట్రం అది. Then I said to them, అయితే నేను వారితో చెప్పాను, just fill the generator with the water. ఆ జనరేటర్ ని మీరు నీటితో నింపండి అని చెప్పాను. Fill with 15 liters water. 17 లీటర్ల నీటితో నింపండి అన్నాను. And I spoke a word to the water. Let the water become the petrol for this night meeting. అయితే విశ్వాసముతో ఆ నీటితోనే చెబుతున్నాను, ఈ నీరు జనరేటర్ కావలసిన ఆయిల్ గా మారిపోవుగాక. In the mighty name of Jesus Christ of Nazareth, water should change as petrol. మరి యేసు క్రీస్తు, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ యొక్క నీరు పెట్రోల్ గా మారునుగాక అన్నాను. And it was show it me like that. మరి ఆ రకంగా కనపడ్డది మాకు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. The water has been changed into petrol. అయితే నీరు జనరేటర్ కావలసిన ఆ యొక్క పెట్రోల్ గా మారిపోయింది. I remember Genesis 1st chapter. ఆది కాండము 1వ అధ్యాయంలో నాకు జ్ఞాపకం వస్తుంది. And I remember the book of Matthew 10th chapter. మత్తయి సువార్త 10వ అధ్యాయము. Because all power and authorities are given to us. సమస్త అధికారము, శక్తియు నాకు ఇవ్వబడింది Through Christ Jesus. యేసు క్రీస్తులో. అలాగే ఉంచి బాగుంది. అలాగే ఉంచి బాగుంది. అందరూ కనిపిస్తుంది. ఓకే ఓకే. Praise the Lord. Yes. Where I was. So I remember the book of Matthew 10th chapter. మత్తయి సువార్త 10వ అధ్యాయం నాకు జ్ఞాపకం వస్తుంది. I come to know that I was in the kingdom of light. నేను వెలుగు రాజ్యములో ఉన్నానని నాకు తెలుసు. I come to know Jesus is my Lord. యేసు క్రీస్తు నా యొక్క ప్రభువు అని నాకు తెలుసు. I come to know Jesus is the king of the kingdom of light. యేసు క్రీస్తు వెలుగు రాజ్యానికి ప్రభువు, రాజు అని సంగతి. I commanded the darkness to go right in Jesus name. కాబట్టి యేసు క్రీస్తు నామములో అంధకారమంతయు మాయమవునుగాక అని ఆజ్ఞాపించాను. And then water became petrol. అప్పుడు నీరు పెట్రోల్ గా మారిపోయింది. And the girl was alive. ఆ యొక్క దాని మీద పడిన అమ్మాయి కూడా బ్రతికింది. Satan was defeated again. మరొకసారి సైతానుడు ఓడించబడ్డాడు. దేవుని మహిమపరచుదాం. We may have some little disturbances. ఎప్పుడైనా మనకు చిన్న చిన్న అంతరాయాలు కలిగినప్పుడు, I was attacked by devil today. ఇది నేను కూడా సైతాను ద్వారా మరి అటాక్ చేయబడ్డా. I did not come into the real anointing by this time. ఇది నిజమైన అభిషేకంతో రాలేకపోయాను ముందుకి. But you know all the power was given to Christ. అయితే యేసు క్రీస్తుకి సమస్త అధికారం ఇవ్వబడింది. In the book of Revelation 12th chapter, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూస్తే all the authorities is given to Christ. సర్వాధికారము యేసు క్రీస్తుకి ఇవ్వబడింది. Authorities given to Christ means authorities given to the anointing. ఆ యొక్క అధికారం అనగా ఏమిటంటే యేసు క్రీస్తు శక్తి ఇవ్వబడింది, అభిషేకం ఇవ్వబడింది. Power in anointing. ఆ యొక్క అభిషేకం చూసినట్లయితే శక్తి
అభిషక్తుడు by the Spirit of God దేవుని ఆత్మ చేత and అభిషేకించబడి by the blood of the Lord Jesus Christ. యేసుక్రీస్తు రక్తము ద్వారా అభిషేకించబడుతున్నాడు. Satan was defeated on the cross. కల్వరి శిలువలో సైతానుడు ఓడించబడ్డాడు. Same Christ అదే క్రీస్తు was pleading to our Father మన తండ్రికి మొరపెడుతూ ఉన్నాడు. by his blood, ఆయన రక్తము ద్వారా, his wounded hands, ఆయన చిందించిన ఆ యొక్క గాయముల ద్వారా, ఆ గాయపడిన గాయముల ద్వారా to save us మనల్ని రక్షించుట కొరకు from the demonic works in this world. ఈ లోకంలో దురాత్మల నుండి దయ్యముల నుండి విడిపించడం కోసం చాలు. In the book of Hebrews we can find that ఎబ్రీ పత్రికలో మనం చదువుతున్నాం. he was the high priest, ఆయన ప్రధాన యాజకుడు, sat by the right side of his father, తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నవాడు. and he is pleading and interceding for all of us. మనందరి కోసము ఆయన విజ్ఞాపనలను యాచనలు చేస్తూ ఉన్నాడు. He was asking Father, do not have any problem with the works of the devil on this earth, because all the satanic powers were thrown unto this earth. తండ్రికైనా మొరపెడుతున్న ప్రకారంగా ఈ లోకంలో మనం పీడిస్తున్నటువంటి దయ్యములు బట్టి భయపడడం గాని వాటి యొక్క అధికారములు లోపడడం గాని మనం చేయకూడదు. That was not the kingdom of the demons. ఈ యొక్క భూమి దయ్యములకు రాజ్యము కాదు, It was given to us. ఇది మనకు ఇవ్వబడింది. God said, be blessed, దేవుడు ఎవరనంటే దీవించబడండి, be multiplied. నిందించండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Who is Satan? అయితే సైతానుడు ఎవడు? To stop our increase and to stop our growth. మన యొక్క అభివృద్ధిని ఎదుగుదలను ఆపడానికి ఈ సైతానుడు ఎవడు? Of course, our forefather has given all the authorities to Satan, మన యొక్క పెద్దలు అధికారం సైతానికి అప్పచెప్పి ఉండవచ్చు. but Christ again took all the authorities by paying his life. అయితే యేసు క్రీస్తు కల్వరి శిలువలో తన యొక్క ప్రాణాన్ని పెట్టుట ద్వారా మరొకసారి సాతానును ఓడించాడని రుజువు చేశాడు. Let us go into the book of Revelation. ప్రకటన గ్రంథాన్ని మనం దయచేసి తెరుద్దాం. Hallelujah. Please read the verse 11. 11వ వచనం మనం చదువుకుందాం. They overcame him by the blood of the Lamb. They overcame him. They overcame him. 11వ వచనం మనం చదువుదాము. గొర్రె పిల్ల రక్తమును బట్టి You know, if you go to read the book of the verse 7, 7వ వచనం మనం చదువుకున్నట్లయితే they lost their place in heaven. వారి యొక్క స్థలము లేకపోయాను, స్థలము పోగొట్టుకున్నారు. It is also they lost their powers over there. అక్కడ వారి యొక్క స్థలమును పోగొట్టుకున్నారు, And also they lost their place over there. వారి స్థానమును పోగొట్టుకున్నారు. Now demons and Satan have no place in the heaven. అయితే గమనించండి, సైతానుడికి దయ్యములకు పరలోకములో స్థానము లేదు. Demons have no place to play the games in the heaven. పరలోకములో నిలబడడానికి స్థానము లేదు. Because there is no sickness in the heaven. ఎందుకంటే పరలోకములో రోగములు లేవు. Because of what? There was no Satan and satanic powers. కారణం ఏమిటంటే అక్కడ సైతాను గాని సైతాన్ యొక్క శక్తులు గాని లేవు కాబట్టి. But we could see some sicknesses, diseases on the earth only. కానీ భూమి మీదే మనం చూస్తున్నాము రోగములు కీడులు అన్నివి. All the disease and sickness came through the satanic works. ఈ లోకములో మనం కలిగి ఉన్నటువంటి రోగములు, బాధలు, కష్టాలన్నీ కూడా సైతాను వలనే, సైతాను ప్రభావం వలనే వస్తూ ఉన్నవి. It was the cause for sinning. మన పాపమునకు పరిహారముగా, ఫలితముగా కూడా It పొందుకుంటున్నాం. was cause for jealousy and envy. మన యొక్క అసూయలు, పగలు, కుట్రలను బట్టి, For every angry, కోపములను బట్టి, for every disunity. అనైక్యతను బట్టి. But there was no any envy in the heaven. అయితే పరలోకములో ఏ విధమైన పగ అనేవి ఉండవు. The works of flesh very clear in the book of Galatians 5th chapter. శరీర కార్యములు అనేవి గలతీ పత్రిక 5వ అధ్యాయంలో స్పష్టంగా But కనబడుతున్నాయి. also the works of the Spirit and works of the God are different from the works of devil. అయితే సైతాను యొక్క కార్యాల నుండి దేవుని యొక్క కార్యాలు వ్యత్యాసం God కలుగుతాయి. has sent his only begotten Son to save all the sinners. దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకంలో ఉన్న పాపులందరూ రక్షించడం కోసం పంపించాడు. God has given as a sacrifice. God has given his Son as a sacrifice. దేవుడు తన యొక్క కుమారుని ఈ లోకమునకు ఒక పరిహారముగా అర్పించి ఉన్నాడు. That's why the Spirit led cross onto the
Spirit led Christ unto the cross. అందుకనే దేవుని యొక్క ఆత్మ చేత ఆయన సిలువనెక్కి ఉన్నాడు. When Christ hung on the cross, యేసుక్రీస్తు కలవరిలో వేలాడినప్పుడు again Satan was defeated. సైతానుడు మరొక్కసారి ఓడించబడ్డాడు. He was defeated in the heaven. పరలోకములో ఓడించబడ్డాడు. And also he was defeated on the earth. అలాగే ఈ భూమి మీద కూడా ఓడించబడ్డాడు. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. Wherever he goes, సైతానుడు ఎక్కడికి వెళ్తే he was defeated. అక్కడ ఓడిపోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Satan is a loser. కాబట్టి సైతానుడు పోగొట్టుకుంటున్నాడు. Jesus is always the victor and overcomer. యేసుక్రీస్తు ఎల్లప్పుడూ విజయం పొందుకున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Jesus overcame the world. ఈ లోకాన్ని యేసుక్రీస్తు జయించి ఉన్నాడు. Jesus overcame Satan. సైతానుడిని జయించి ఉన్నాడు. The same power Jesus gave to us overcome the world and Satan. అయితే అదే శక్తిని యేసుక్రీస్తు మనకు కూడా ఇచ్చి ఉన్నాడు. ఈ యొక్క సైతాన్ని లోకమును జయించడం కోసం. In the heaven, పరలోకములో angels Michael and all his followers అక్కడ ఉన్నటువంటి మిఖాయేలు ఇంకా ఇతరులు తనను అనుసరించిన వారందరూ fighting with Satan. వారందరూ కూడా సైతానుతో అనుసరించి ఉన్నారు. He fought with the beast and the serpent వారు మృగముతో ఘట సర్పముతో పోరాడుతూ ఉన్నారు. and with his followers. తన యొక్క అనుచరులతో. They were all driven to the earth. అయితే వారందరూ కూడా భూమి మీదకి పడద్రోయబడి ఉన్నారని They చెప్పి have lost their place. అయితే వారి యొక్క స్థానమును పోగొట్టుకున్నారు. Christ overcome the demon on the earth. ఈ భూలోకంలో పడినప్పటికీ సైతాన్ని యేసుక్రీస్తు ఓడించాడు. And they lost their place on the earth too. They lost their place on the earth too. ఈ భూమి మీద కూడా వారు స్థానాన్ని పోగొట్టుకున్నారు. That's why they become in the middle place between heaven and earth. ఆ కారణం చేతనే అటు ఆకాశం కాదు ఇటు భూమి కాదు మధ్యలో గాలిలో సంచరిస్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా, 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 హల్లెలూయా. No place for the devil on the earth. కాబట్టి ఈ భూమి మీద సైతానుడు నిలవడానికి స్థానం లేదు. My people, my church, నా యొక్క సంఘమాన దేవుని ప్రజలారా, church of Jesus Christ, యేసుక్రీస్తు యొక్క సంఘమా, church of the living God. సర్వశక్తుడైన జీవము గల దేవుని సంఘమా, We are in Christ Jesus. మనమందరము యేసుక్రీస్తులో ఉన్నవారము. We are in the power of the Lord Jesus Christ. మనమందరము యేసుక్రీస్తు యొక్క శక్తిలో ఉన్న వాళ్ళము. We are in the anointing of the Lord Jesus Christ. మనమందరము యేసుక్రీస్తులో వెలిగించబడిన వారము. We are overcome just like Jesus. మనమందరము యేసుక్రీస్తు వలె నడవలసిన వారము. Overcomers. మనమందరము విజయం పొందిన వారము. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. Never give any place for Satan. కాబట్టి సైతానుడికి ఎక్కడ స్థలం లేదు. For satanic works. సైతాను తన కార్యములు చేసుకోవడానికి. It was so important to understand what the heaven is and what the hell is. పరలోకం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి అనేది అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం ఈ రాత్రి. David did not stop fighting with Jesus. యేసుక్రీస్తు పోరాడడం సైతానుడు ఆపలేదు. He started to fight with Jesus from his birth. యేసుక్రీస్తు యొక్క జన్మము మొదలుకొని సైతానుడు యేసుక్రీస్తుతో పోరాడడము ఆయనను ఆపడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. Devil challenged Jesus. యేసుక్రీస్తుని దయ్యము సవాలు చేస్తుంది. If you are the son of God, నీవు దేవుని కుమారుడైతే you can change, you can make the stones as bread. ఈ యొక్క రాళ్లను రొట్టెగా చేసి తిను. If you are son of God, నీవు దేవుని కుమారుడైతే, if you are the son of God, నీవు దేవుని కుమారుడైతే it was a challenge. ఇది ఒక సవాలు. It was a challenge to Jesus. యేసుక్రీస్తుకి సవాలు విసురుతుంది. But you know that he overcame the test. అయితే సైతాను యొక్క శోధనను యేసు ప్రభు జయించాడు. And the David tempted Jesus. యేసుక్రీస్తుని ఈ యొక్క సైతానుడు శోధించాడు. కానీ David took Jesus to the higher place. మరొకసారి యేసుక్రీస్తుని ఎత్తైన స్థలంలోనికి తీసుకుని వెళ్ళాడు. Sometimes devil leads us. కొన్నిసార్లు మనల్ని కూడా అలాగే పైకి ఎత్తేస్తాడు. Sometimes devil leads us. ఆ సైతానుడు నడిపిస్తూ ఉంటాడు మనల్ని కొన్నిసార్లు. Because devil led Jesus unto the mountain. ఎందుకంటే ఈ యేసుక్రీస్తు
యేసుక్రీస్తుని ఈ దయ్యము పెద్ద శిఖరమునకు తీసుకువెళ్ళినట్లుగా మనల్ని కూడా తీసుకుని వెళ్తాడు. And saying to Jesus, అప్పుడు యేసుక్రీస్తు అంటుంది, all power is given to me. ఈ సర్వాధికారం ఈ భూమి మీద నాకు ఇవ్వబడింది. If you bow down to me, నాకు నీవు వంగి నమస్కరిస్తే I will hand over all the authorities to you. ఈ భూమి అంతటినీ నీకు అప్పచెప్తాను. There was a devil we found in recently in Asampura. యశంపురంలో ఒక దయ్యాన్ని మేము చూచాం. Devil has desires. దయ్యములకు ఎన్నో కోరికలు ఉంటాయి. They want reimbursements. వాడికి ఎన్నో లాభాలు జీతాలు కావాలి. But you know, Jesus don't like to give what the devil desires. అయితే సైతానుడు ఏమి కోరుకుంటుందో అవి ఇవ్వడానికి దేవుడికి ఇష్టపడదు, యేసుప్రభు ఇష్టపడడు. Never give if any devil asks you. నిన్ను కూడా సైతానుడు ఏదైనా అడిగితే అది ఇవ్వడానికి ఇష్టపడద్దు. Never give up. ఎప్పుడు కూడా ఇవ్వడానికి ఇష్టపడొద్దు, దోచువేయి. I don't like to say about the devil right now. ఈ సమయంలో దయ్యం గురించి చెప్పాలని ఆశపడడం లేదు. The devil tested Jesus. యేసుక్రీస్తుని ఆ సైతానుడు శోధించాడు. The devil tempted Jesus. యేసుక్రీస్తుని శోధించాడు. The devil challenged Jesus. యేసుక్రీస్తుని సవాలు చేసింది. But you know, అయితే మీకు తెలుసా, the Lord overcame Satan, the devil, with a simple word. బైబిల్ లేఖనాల్ని పాత నిబంధన గ్రంథంలో నుండి తీసి చూపించి సైతాన్ యొక్క నోటిని మూయించాడు. Book of Revelation 12:11 says, చూడండి 12వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే, they overcame him by the blood of the Lamb and by the word. దేవుని మాట చేతను యేసుక్రీస్తు గొర్రెపిల్ల రక్తము బట్టి తానిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని అణచి జయించి వేసెను. By witness means by word. తామిచ్చిన సాక్ష్యం అంటే దేవుని మాటను బట్టి అని అర్థం. You know what? Many interesting things are written here. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. You know, this is the verse 9. 9వ వచనం మనం చూసినట్లయితే, A great dragon was hurled down, and a serpent called the devil, or Satan, who leads the whole world astray. సర్వలోకమును మోసపుచ్చుచు అపాదినియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాకట సర్పము పరద్రోయబడెను. He was a deceiver. అతడు మోసపుచ్చువాడు. This is all the world. సర్వలోకమును మోసపుచ్చునని ఇక్కడ మనం చదువుతున్నాం. This is entire the church. వీళ్ళు సంఘములన్నీ కూడా మోసగించాలని ప్రయత్నిస్తాడు. He leads all the people astray from the Lord. మరి ప్రజలందరినీ కూడా దేవుని నుండి దూరమైపోవాలని చూస్తాడు. And you know that from the beginning he started to accuse God and God's followers. మొట్టమొదటి నుండి కూడా దేవుని మీద అలాగే దేవుని ప్రజల మీద నేరం మోపాలని చూస్తున్నాడు. Now how come the salvation? ఇప్పుడు రక్షణ మనకు వచ్చింది. The 10th verse. 10వ వచనం మనం చూసినట్లయితే, Then I heard a loud voice in heaven saying, ఇప్పుడు రక్షణ బట్టి now how come the salvation and the power and the kingdom of our God. వారు పరద్రోయబడి ఉన్నారు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. When Christ was born in this world, యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించినప్పుడు the power has come onto this world. ఈ లోకములోనికి శక్తి వచ్చింది. And the kingdom has been come. దేవుని రాజ్యము ఇంకా రాలేదు. Has been come. అప్పుడు దేవుని రాజ్యం వచ్చింది. When Jesus came here, దేవుడి ఈ లోకంలోనికి that వచ్చినప్పుడు the kingdom of God has come. దేవుని యొక్క రాజ్యం వచ్చింది. You know how the kingdom of God can be expanded. ఈ దేవుని రాజ్యం ఎలాగో విస్తరించబడగలదో తెలుసా? When Satan defeated, ఎప్పుడైతే సైతానుడు ఓడించబడ్డాడు, there was the kingdom of God. అప్పటి నుండి దేవుని యొక్క రాజ్యం విస్తరించబడింది. When healed can be saved, when sick can be healed, ఎప్పుడైతే రోగులు స్వస్థత పొందుకుంటున్నారో, when the demonic oppression can be dealt with, ఎవరైతే దయ్యముల చేత పీడించబడుతున్నారో వారు విడుదల పొందుతున్నప్పుడు, when the miracles can be manifested in the power of the Holy Spirit, పరిశుద్ధాత్మ కార్యము ద్వారా అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించబడుతున్నప్పుడు, that is called the kingdom expands. దానిని బట్టి మనము దేవుని యొక్క రాజ్యము వ్యాప్తి చెందుతుందని చెప్పుకోవచ్చు. Hallelujah. హల్లెలూయా. We are not here to talk upon
Satan. సైతాను గురించే మాట్లాడుకోవడానికి ఇక్కడికి మనం We are రాలేదు. here to speak upon the kingdom of God. దేవుని యొక్క రాజ్యం గురించి మాట్లాడుకోవాలి The మనం. values and powers and strategies of the kingdom of God. దేవుని రాజ్యం యొక్క విలువలు, పద్ధతులు, లక్షణములు మనం నేర్చుకోవాలి. We are not here to raise any funds. ఇక్కడ మనము ఏవో ధన నిధులు సమకూర్చుకోవడానికి రాలేదు. We are here to heal. We are here to heal the sick. ఇక్కడ మనము రోగులకు స్వస్థతను అందించాలని వచ్చాం. All the powers and the kingdom of God has come upon the earth. ఆ దేవుని యొక్క సర్వ శక్తియు అధికారము ఈ భూమి మీదకి వచ్చి ఉన్నది. The power of Christ is power of anointing. క్రీస్తు యొక్క శక్తి అంటే క్రీస్తు కలిగిన అభిషేకము. Power of anointing means power of the Holy Spirit. మరి ఈ యొక్క శక్తి యొక్క అధికారము అంటే శక్తి అంటే ఏమిటంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి. God has anointed Christ Jesus in the power and in the fire. దేవుడు యేసు క్రీస్తుని ఆత్మలోను అగ్నిలోను అభిషేకించాడు. Hallelujah. There was great deliverance in the Spirit of God too. మరి దేవుని యొక్క ఆత్మ ద్వారా గొప్ప విడుదల ఉంది కూడా. There was great deliverance in the blood of the Lord Jesus Christ. యేసు క్రీస్తు రక్తము ద్వారా గొప్ప విడుదల ఉంది. There was great deliverance in the touch of the Lord Jesus Christ. దేవుని యొక్క తాకిడిలో గొప్ప విడుదల ఉంది. There was great deliverance in the word of the Lord Jesus Christ. యేసు క్రీస్తు యొక్క మాటలో గొప్ప విడుదల ఉంది. Oh, the salvation has come. రక్షణ అంతా కూడా వచ్చింది. Amen. ఈ భూమి మీదకి వచ్చింది. Because there was no salvation before Jesus comes here. యేసు క్రీస్తు లోకములోకి రాకమునుపు ఎవరికి రక్షణ అనేది లేదు. Satan rules the earth. ఎందుకంటే ఈ లోకమంతటిని సైతానుడే పాలిస్తూ ఉన్నాడు. Satan destroyed all the world. సైతానుడి లోకమంతటిని పాడు చేశాడు. He destroyed all the family system. కుటుంబాలన్నింటినీ కూడా మరి వేరు He చేశాడు. broke the marriage system. అలాగనే వివాహ బంధాలను తెంచి వేశాడు. He broke the brotherhood. అలాగనే సహోదర ప్రేమల నుండి దూరం చేశాడు. When Cain killed Abel, ఎప్పుడైతే కయ్యను హేబెల్ని చంపేశాడు, it was not work of God. అది దేవుని పని కాదు. There was disunity. అక్కడ ఒక అనైక్యత ఉంది. Cain got angry కయ్యను కోపపడ్డాడు because of Satan. సైతాను బట్టి. Satan destroyed the brotherlyhood love between brothers and sisters. సైతానుడు ఈ యొక్క సహోదర ప్రేమలను నాశనం చేస్తూ ఉంది. Satan destroyed the love between wife and husband. ఈ సైతానుడే భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ బంధాలను తెంచి వేస్తుంది. Satan destroyed between the relations between believers and pastors. సేవకుడు విశ్వాసుల మధ్య ఉన్నటువంటి సంబంధాలను తెగగొడుతున్నాడు సైతానుడు. It was all about Satan. కాబట్టి ఇదంతా కూడా సైతానుని బట్టే. But you know, my Lord, అయితే నా ప్రభు, our Lord of Lords, మన ప్రభులకు ప్రభు our సంగతి, King of Kings, మన రాజులకు రాజు అయితే brought the salvation. ఆయనైతే మనకు రక్షణ తీసుకొచ్చాడు. He was called as a man. ఆయన మనిషిగా ఉన్నప్పటికీ